హలో హాయ్ అండి నమస్కారం. ఏంటి ఇక్కడ మళ్ళీ మామిడి చెట్టుకు మామిడి చెట్టు మామిడి చెట్టు కింద నించున్నాం అని ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు పిక్కలు చేస్తావా? సో మా చెట్టుకున్న మామిడికాయలతోటి పచ్చడి చేస్తున్నాము. సో అంతా ప్రిపరేషన్, కాయలు కోయడం అంతా రెడీ అయిపోయింది. సో చలో करेंगे. చలో. कितना निकालेंगे? 10-15? నో, ఓన్లీ 6 బస్. 6 बस. అందట్లే రీతా ఇట్లా वो 3 और वो 2 निकल जाएगा. ఇవి 6 మ్యాంగోస్ రీతా. 6 బడా మ్యాంగోస్. వీటిని మంచిగా వాటర్లో నైట్ అంతా నానబెడితే గట్టిగా వస్తుంది అనమాట. కాయ గట్టి పడుతుంది. సో దాన్ని మంచిగా మనం పొద్దున్నే ఆరబెట్టుకొని కాయని నీట్గా తుడిచేసుకొని ఇలా ముక్కలు ముక్కలు కొట్టించుకోవాలి. దీనికి పీచు ఉంటుంది అనమాట. ఇది మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా. ఓకే, అది సాల్ట్ 1 అవర్ నేను ఎండలో పెట్టా. సో దాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే, वो वाला सॉल्ट है ना? పచ్చడి కా సాల్ట్. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి చేద్దాం. సో 6 నేను తీసుకుంటున్నా. 6 మ్యాంగోస్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు. ఓకే, మరీ మాడిపోకూడదు. ఇవి మాడిపోతే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. చూడు, ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది. చల్లారిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఈ మెంతులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, చల్లారినవి ఫ్రై చేసుకుందాం. ఓకే, इसको फ्राई ग्राइंड कर देते ना, फ्राई कर देते बोले. ఓకే, మొత్తం ఇదే గిన్నెతోటి కొలతలు రీత ఇప్పుడు. ఓకే, ఈ గిన్నెతోటి 5 గిన్నెలు ముక్కలైనవి. ఓకే, 5 గిన్నెలకి 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. वन कप ये और 1 बाउल ये. 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం. ఈ 5 గిన్నెలు ముక్కలు. ముక్కలు అంటే అయ్యే మనం ఇప్పుడు మ్యాంగో పీసెస్. ఓకే ఓకే, 5 कप मैंगो पीसेस को 1 कप ये और 1 कप वो. ఓకే ఓకే, ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, दोनों మిక్స్ करके గ్రైండ్. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరే సరే, 1 కప్ వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయలు 1/2 కిలో, 250 గ్రామ్స్. ఓకే, చూడు, ఇప్పుడు మనం ఉప్పు కారం ఈ గిన్నెతో తీసుకున్నాం కదా, ఇది 1/2 కిలో అనమాట. వెల్లుల్లిపాయలు 1/2 కిలో. సో వీటిని ఏంటంటే మూడింటిని మనం కొంచెం కొంచెం వేసుకొని వెల్లిపాయ కారం లాగా పట్టుకుందాం. ఓకే, కొంచెం కొంచెంతో ప్రాపర్ మిక్సింగ్. ఎస్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడు ఇట్లా ఇప్పుడు మనము మంచిగా వెల్లుల్లిపాయ కారం ఇలా పట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చలో, 1 2 3 4. మనము ఎంత క్వాంటిటీ అయినా సరే రీత, మనం తీసుకునే గిన్నెతోటి ఉంటుంది అనమాట. ఈ గిన్నెతోటి 5 గిన్నెలు ముక్కలు అయ్యాయి. 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు. ఓకే, అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం వేయించుకొని. 1/2 కిలో వెల్లుల్లిపాయలు. ఓకే ఓకే, మెజర్మెంట్ करके रखे, आप सब मिक्स करना. మెంతి పౌడర్ 4 స్పూన్స్. 4 స్పూన్స్ మెంతి పౌడర్. కొన్ని సైడ్కి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. సో ఇదంతా మొత్తం మంచిగా ముక్కలు ఇలా కలిపేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చాలా చాలా ఓకే, జస్ట్ మిక్సింగ్ करके जितना మనకి ఎంత కావాలంటే అంత చూసుకోండి. इधर से थोड़ा ले लो. ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది. ऑलमोस्ट हाफ लीटर तो हो गया. इसको फिर ఎండా में डालना क्या? ఇంకా అవసరం లేదు. ఇంకా అంతే, జస్ట్ 3 days మనము ప్యాక్ చేసేసి పెట్టేసేయాలి జాడీలో.
आ 3 days जाड़ी मीन्स कंटेनर का जैसा रहता सेरामिक वाला उसमें डालना ओके उसमें रख के छोड़ना है 3 days we should not touch that after 3 days we have to check टाइटली क्लोज करके रखना है टाइटली क्लोज करना ఓకే సో ఇదే మెజర్మెంట్స్ తోటి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేసుకుంటే ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మిక్సింగ్ మాత్రం పర్ఫెక్ట్గా కొంచెం కింద నుంచి ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ అవును మామిడికాయ పచ్చడి ఈజ్ రెడీ మామిడికాయ పచ్చడి రెడీ తర్వాత 3 days తర్వాత రెడీ టు ఈట్ రెడీ టు ఈట్ చూడు ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి వేసేసుకుందాం ఓకే ప్యాక్ करके साइड లో పెడతాం 3 days ना इसमें 2 pieces I left ఇందులో ఇప్పుడు ఏం చేసామంటే రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం ఇంకా ఏం చేస్తున్నాం ఇది కలిపి అందరం తింటాం सबको खाना कंपलसरी है कंपलसरी एवरी हाउस they will do like this only Rita సో చూసారు కదా మా చెట్టుకున్న మామిడికాయలు కట్ చేసి మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీ సాల్ట్ మీన్స్ కారం మనం కొలతలతోటి చేసుకున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో बाय बाय చాలా టేస్టీ లగా సూపర్